రాముడికి వచ్చినటువంటి ఆపద సామాన్యమైంది కాదు. రాముడు ఇప్పుడు సాధించవలసిన కార్యము అంత తేలికైంది కాదు. కానీ రాముడికి ఎవరు ఎక్కడా ఎన్నడూ ఊహించడానికి వీలు లేని రీతిలో భూతములన్నీ సాయం చేస్తున్నాయి. ప్రధానంగా వానరులు సాయం చేశారు, సముద్రుడు సహకరించాడు. నలుడు ఒక మాట అంటాడు సముద్రుడి గురించి, చాలా గర్వము కలిగినటువంటి వాడు, నువ్వు బాణమును విడిచిపెట్టావు కాబట్టి మాట విన్నాడు, కానీ లేకపోతే మాట వినే స్వభావం ఉన్నవాడు కాడు అంటాడు. అటువంటి సముద్రుడు కూడా ఆయనకి సహకరించాడు. నువ్వు సేతు నిర్మాణాన్ని ప్రారంభం చెయ్యి, నేను వహిస్తాను దాన్ని అన్నాడు. ఇప్పుడు పంచభూతములలో జలము ఆయనకి ఉపకారం చేసింది. అగాధమైనటువంటి సముద్రము జల